ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం దెబ్బతింటోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఒక్క నిర్ణయంతో ప్రపంచమంతా ఆందోళన నెలకొందన్నారు. సుంకాల విషయంలో అమెరికాలో కూడా ఆందోళన పెరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు. అమెరికా టారిఫ్లతో ఆక్వా రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్పై ట్రంప్ 27% సుంకాలు విధించారు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై కూడా భారీగా సుంకాలు పడుతున్నాయి. ఇప్పుడు నేను 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది. వారసత్వంగా వచ్చిన సమస్య. బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. ఈరోజు మనం చూస్తున్న అమెరికా అతలాకుతలం అయిపోయిందా? ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకేది ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా అక్కడ కూడా అజిటేషన్ 2000 ప్లేసెస్లో అజిటేషన్లు జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల్లో అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్లు జరుగుతున్నాయి. సరే మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు.